పరిశుద్ధుడు 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 యేసు. పరిశుద్ధుడు 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 యేసు. నిరతము నీ మహిమా నన్ను నిన్ను గణపరుస్తున్నది. నిరతము నీ మహిమా నన్ను నిన్ను బలపరుస్తున్నది. అద్వితీయుడు ఆదిదేవుడు నిత్యమందు నిలిచిన దేవుడు. పరిశుద్ధుడు 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 యేసు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల దినమందు తండ్రి, విత్తబడే వాక్యముతో బహుసూటిగా మాట్లాడి మమ్మల్ని మేము సరిచేసుకుని జాగ్రత్తగా ఈ లోకంలో జీవించుటకు శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచూ ఉన్నాం. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేసి మీ రెక్కల చాటున భద్రపరచమని విత్తబడే వాక్యముతో ప్రభువా మాతో సూటిగా మాట్లాడి మీరే మాకు తోడు నీడగా ఉండి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా ఒక పాట పాడుకుందాం. ఎవరికి ఎవరు ఈ లోకంలో అనే పాట పాడుకొని తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రులమైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే
అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసును నమ్మితే మోక్షం ఉందిరా. యేసును నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. మనసుల సాయము వ్యర్థమురా. రాజుల నమ్మిన వ్యర్థమురా. మనసుల సాయం వ్యర్థమురా. రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రమైనటువంటి దేవుడు, నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి దేవుణ్ణి మనందరం కూడా ఈరోజు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని మనందరం కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాము అంటే ఆయన కృప, ఆయన కనికరము మన మీద ఎంతగానో ఉన్నదని మనము ఈ సందర్భముగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అపోస్తుల విశ్వాస ప్రమాణం చదువుకుందాం. ఒకసారి దయచేసి అందరూ లేచి నిలబడి భయభక్తులు కలిగి అపోస్తుల విశ్వాస ప్రమాణం చదువుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్త యగు తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరీ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగిను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం. ఒకసారి బైబిల్ తెరవండి. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 111వ అధ్యాయం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదివి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును.
తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. దేవునికే మహిమ కలుగును. దయచేసి అందరూ కూర్చుండి భయభక్తులు కలిగి వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ 111 అధ్యాయంలో చూసుకున్నట్లయితే 10వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనముల అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. కనుక దేవునికి భయభక్తులు కలిగి మనందరం కూడా దేవుని నామాన్ని ఘనపరచాలనేసి సందర్భముగా మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వెళ్తున్నాం. ఈ వాక్య భాగము ఈరోజు అంశ భాగం ఏమిటంటే భార్యాభర్తల బంధం అన్న అంశం గురించి మనం ఈరోజు పాఠం గురించి, అంశభాగం గురించి మనం పాఠం నేర్చుకోబోతూ ఉన్నాం. భార్యాభర్త బంధం ఎలా ఉండాలి అంటే, భార్య భర్త, దేవుడు ఈ సృష్టి అంతటిలోనూ మొదటిగా మనిషిని ఆదాము అవ్వలుగా సృష్టించి వారిని ఈ లోకంలో జీవించడానికి ఆయన ఒక సృష్టికర్తగా అవతరించి వాళ్ళని ఇక్కడ ఈ సృష్టిలో జన్మింపజేయడం జరిగింది. అంటే ఇక్కడ భార్య భర్తల బంధం ఎలా ఉండాలి అంటే, అన్యోన్య జీవితము జీవించాలి. అన్యోన్యంగా ఆప్యాయత అనురాగాలతో మంచి ప్రేమ కలిగి. అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సమాజంలో, సొసైటీలో ఒక ఇల్లు కట్టబడాలి అంటే దాని పునాదులు గట్టిగా ఉండాలి. పునాదులు అంటే బీమ్స్, పిల్లర్సు బహుస్పష్టంగా దృఢంగా ఉంటేనే ఆ ఇల్లు నిలబడగలదు. అదేవిధంగా భార్య భర్త ఈ భూమి మీద సొసైటీలో బాగుండాలంటే అన్యోన్యంగా ప్రేమానురాగాలతో ఇద్దరూ కలిసిమెలిసి జీవించాలి అని ఈ సందర్భముగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నా అనేవాళ్ళు ఎందరు ఉన్నా, నా అనేవాళ్ళు అంటే మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. నా అనేవాళ్ళు ఎందరు ఉన్నా, భర్త అనేవాడు భార్యకు భగవంతుడితో సమానము అంటున్నాడు. అలాగే స్త్రీ కూడా అంతే. భార్యకు ఎంత ప్రాధాన్యత ఉందో భర్తకు కూడా అంతే ప్రాధాన్యత ఉండాలా అని ఈ సందర్భముగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. నిన్ను మోసం చేసే వాళ్ళు ఎందరు ఉన్నా, నీతో నమ్మకంగా ఉండేది నీ భార్య, నీ భర్త మాత్రమే. ఈరోజు గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను మోసం చేసే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు ఈ లోకంలో. నీతో నమ్మకంగా ఉండేది మాత్రం ఖచ్చితంగా నీ భార్య, అలాగే నీ భర్త మాత్రమే. కనుక ఇరువురు కూడా అండర్స్టాండింగ్కి వచ్చి
బాగా జాగ్రత్తగా అన్యోన్యంగా మసులుకోవాలి. భార్య లేకపోతే భర్త ఎంత బాధపడతాడో సమాజం, సొసైటీ చూస్తూ ఉన్నాం. భర్త లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, భార్య లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే భార్య లేకపోతే భర్త ఎంత బాధపడతాడో, భర్త లేకపోతే భార్య కూడా అంతే బాధపడుతుంది సమానంగా. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ప్రేమానురాగాలు కలిగి జీవించాలా. ఒక భార్య భర్త అంటే ప్రేమ మాత్రమే కనపరచబడాలి. దేవుడు చెప్తున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొన్న ఈ మధ్యకాలంలో ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద బిషప్లు, పాస్టర్లు వచ్చారు. ఒక పెళ్లి విందు జరుగుతూ ఉంది. ఒక పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టి వాళ్ళకి వాగ్దానం చేపిస్తూ ఉన్నారు. లేచి నిలబడి ఏమని చెప్తున్నాడు? వ్యాధి బాధలోనైనను, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, సుఖ దుఃఖాల్లోనూ, అలాగే ఎంత కష్టం వచ్చినా నేను విడిచిపెట్టను భార్యనని, అలాగే భర్త దగ్గర కూడా అలాగే పెళ్లి కుమారుడికి, పెళ్లి కుమార్తెల దగ్గర ఆ విధంగా వాగ్దానాలు చేసి పెళ్లి చేస్తారు. ప్రతి ఒక్క సాంప్రదాయంలోనూ ఇలాగే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మనము బహు జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎందుకు అలా ఆ విధంగా చేస్తున్నారు అంటే, ఏక శరీరము, భార్య భర్త అనేది ఏక శరీరము, ఒకే శరీరము. ఈరోజు మనము గ్రహించాల్సింది ఏంటంటే, సగభాగము పురుషుడైతే సగభాగము స్త్రీ అని మనం గ్రహించుకోవాలంటే, ఏక శరీరంలో పాత్రులుగా ఉండాలా. ఆదికాండంలో 2:24 మనకి ఈ విధంగా సెలవిస్తుంది. చూడండి ఒకసారి వాక్యం తెరవండి. ఆదికాండము 2:24 ఈ విధంగా ఉంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అంటున్నాడు. మీకు తల్లి తండ్రి జన్మనిస్తే తర్వాత భార్య భర్తగా ఏర్పాటైన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత ఏక శరీరము అంటున్నారు. వాళ్ళు వేరు కాదు, డిఫరెంట్ కాదు, ఏక శరీరము, ఒకరే. ఈరోజు సమాజంలో, సొసైటీలో చూసుకుంటున్నట్లయితే విడాకులు ఎందుకు వస్తున్నాయండి? అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల విడాకులు తీసుకునేస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు 24 hours లేదా ఒక రోజు, అంటే ఒక 3-4 గంటలకే కూడా విడిపోతూ ఉన్నారు. ఎందుకు? అండర్స్టాండింగ్ అనేది లేదు, ఏకాగ్రత. వీటన్నిటికీ కూడా మూలం ఏమిటంటే, ప్రేమానురాగాలు కలిగి లేరు కనుక ఇగో అడ్డొచ్చేస్తుంది మనిషికి. ఇగో అడ్డొచ్చేస్తే నేను ఈ పని చేయను, నేను చెప్పిందే జరగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? విడిపోతారు. అటువంటప్పుడు దేవుడు జతపరిచినటువంటి పెళ్ళి, అంటే పురుషుణ్ణి స్త్రీని జతపరిచినప్పుడు విడిపోవడానికి ఆస్కారం ఉండకూడదు అక్కడ. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అంటూ ఉన్నాడు. అటువంటప్పుడు మనం ఎలా ఉండాలండి? దేవునికి లోబడి, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాల. ఈరోజు మనం చూసుకున్నట్లయితే భర్తను చూస్తే భార్యకి ఇష్టం ఉండదు, భార్యను చూస్తే భర్తకి ఇష్టం ఉండదు, కోపతాపాలు. కొందరైతే పొగలంతా బాగా కష్టపడతారు, సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఒకటే గొడవలు, ఇంకా ఎక్కువ మాట్లాడితే కొట్టుకోవడాలు కూడా ఎన్ని చూడటం లేదు ఈ లోకంలో మనం. దేవుడు చెప్తా ఉన్నాడు, ఏక శరీరము, ఒకే శరీరం. భార్య భర్త అనేది ఒకే శరీరం. ఏదైనా చిన్న గొడవలు వచ్చినా వాటిని మనం అప్పటికప్పుడే కట్ చేసుకుని మనము దేవునికి లోబడి, భర్తకి లోబడాలి, భార్య భర్తకి లోబడాలి అనేసి మన పరిశుద్ధమైనటువంటి గ్రంథం, పవిత్ర గ్రంథము సెలవిస్తూ ఉంది. కనుక
భార్య పిల్లలు ప్రతి ఒక్కరూ బాగా కలిసిమెలిసి అన్యోన్యంగా జీవిస్తే ప్రేమానురాగంతో జీవిస్తే దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాడు అని నేను ఈ సందర్భముగా మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:4 ఏముంది? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటా ఉన్నారు. మ్యారేజ్ జరిగేటప్పుడు ఈ వాక్యము ఖచ్చితంగా చెప్తారు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అంటే అంత పవిత్రమైంది. ఒక భార్య భర్త ఒక జోడిగా ఆ రోజు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఒక పవిత్రము అనేసి మనము అక్కడ గ్రహించాలా. భర్తని అనుమానిస్తూ, అలాగే భార్యని భర్త అనుమానిస్తూ, అలాగే భర్త భార్యని అనుమానిస్తూ చూటిపోటి మాటలతో ఏమి విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు ఈ సమాజంలో. కనుక నీలో దేవుడు ఉన్నాడు అన్నట్లయితే ఇలాంటివి ఏది కూడా ఉండడానికి ఆస్కారము లేదు అని నేను ఈ సందర్భముగా మనవి చేసుకుంటున్నాను. ఏక శరీరము, గుర్తుపెట్టుకోండి. భార్య భర్త అనేది ఏక శరీరము, ఒకే శరీరము. గనక ఆ ఒక్క శరీరం ఒక మాట మీదనే ఉండాలి. భార్య భర్త ఒకే తాటి మీద నడవాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే భార్య భర్త ఏక శరీరము గనక దేవుడు వారిని జతపరిచాడు గనక వారిని విడదీయడానికి ఆస్కారం లేదు. భార్యకి హక్కు లేదు, అలాగే భర్తకు హక్కు లేదు. దేవుని మీద భారం వేసి, ఎందుకంటే దేవుని దగ్గర వాగ్దానం చేశాం, వ్యాధి బాధల్లోనూ, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ నేను తోడుగా ఉంటాను. ఈరోజు ఒక చిన్న ఇబ్బంది జరిగితే వదిలేస్తున్నారు, భార్యని వదిలేస్తున్నారు, అలాగే భర్తను విడిచిపెట్టేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గ్రహించాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఉన్నావు అంటే ఈరోజే నువ్వు ఇక్కడే విడిచిపెట్టు. నీలో ఏదన్నా చెడు తలంపులున్నా, నీలో చెడు ఉద్దేశాలున్నా, నిన్ను సృష్టించినటువంటి దేవునికి మాత్రమే సర్వ హక్కులు ఉంది. నీకు ఎలాంటి సర్వ హక్కులు లేవు. భార్య మీద కానీ భర్త మీద కానీ నీకు సర్వ హక్కులు లేవు అని ఈ సందర్భముగా మనవి చేసుకుంటున్నాను. దేవునికి మొరపెట్టు, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడే నిన్ను ఆదుకుంటాడు, దేవుడే నిన్ను నిలబెడతాడు, దేవుడే నిన్ను పోషిస్తాడు, దేవుడే నిన్ను ముందుకు నడిపిస్తాడు అని ఈ సందర్భముగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఎందుకు అంటున్నారండి? ఒక స్త్రీని పురుషుణ్ణి దేవుడు జతపరుస్తున్నాడు అంటే అది ఒక గొప్ప ఘనమైనది. అది దేవుడు ఎంచుతా ఉన్నాడు. ఆదామును అవ్వను సృష్టించాడంటే ఎంత ఘనంగా సృష్టించాడండి. ఆదామును మట్టితో తయారు చేస్తే అవ్వనేం చేసినాడు? ఆయన పక్కటెముకనే తీసుకొని ఆయన గాఢ నిద్రను కలగజేసి ఒక స్త్రీగా జన్మనిచ్చాడు దేవుడు. కనుక వారు ఇరువురు కూడా ఏక శరీరమే. ఎందుకు ఏక శరీరం అంటున్నారు? అతని ద్వారా ఎముక అతని శరీరంలో నుంచి ఒక ఎముకను తీసుకొని నారీగా తయారు చేసినాడు, అవ్వగా తయారు చేసినాడు. అంటే దేవుడు సృష్టించబడ్డాడంటే భార్య భర్త అనేది ఏక శరీరము, ఒక శరీరమే. అది నువ్వు గ్రహించాలా. భర్తని నువ్వు దూరం చేసుకోవద్దు, భార్యని నువ్వు దూరం చేసుకోవద్దు. దూరం చేసుకున్నట్లయితే కష్టాల్లో పడతావు, కన్నీటి గుండ్రలో పడతావు, కన్నీటి వాగులో పడిపోతావు అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎటువంటివి కూడా మనకు కోపతాపాలు ఉండకూడదు. కోపతాపాలు ఉండొచ్చేమో కానీ, చిన్న కోపతాపాలు ఉండొచ్చేమో కానీ అనుమానం అనేది పెద్ద పెనుభూతం లాంటిది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. అనుమానం అనేది పెనుభూతము, భూతం కాదు పెనుభూతం అంటున్నారు. దానికంటే ఎక్కువ, భూతం కన్నా ఎక్కువ పెనుభూతం అంటే. కనుక ఎవరు కూడా సరే, భార్య కానీ భర్త కానీ అనుమానాలు పెట్టుకోవద్దండి. అనుమానం అనేది నీ కాపురాన్ని కూల్చివేస్తుంది. అటువంటప్పుడు సాతానుడు నీ మీద పేటరేగిపోయి నీకు నిద్రాహారాలను కూడా లేకుండా చేస్తాడు. కనుక మన మదిలో ఏం చేయాలండి? మనం ఏం చేయాలా? మన మదిలో వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి. వాక్యం ఉంటే దేవుడితో సమానం కదా. మన మదిలో వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి. గదిలో నీకు ప్రార్థన ఉండాలా,
వీధిలో నీకు సాక్ష్యం అనేది వినబడాలా. నువ్వు వెళ్తున్నావు అంటే దేవుని బిడ్డ, దేవుని సేవకురాలు, దేవుని బిడ్డలు ఇల్లు అని